ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. మంజుల, ఈ గుడ్లు కూడా పొయ్యి మీద పెట్టు. టమాటాలు నేను కట్ చేస్తాను. అలాగే వదినా. అత్తయ్యా, ఈరోజు వంటలన్నీ గుమగుమలాడిపోతున్నాయి. ఎనీ స్పెషల్? చేపల పులుసు, చేపల ఫ్రై, చికెన్ 65. ఆహా, అదురు కొట్టేసావు అత్తయ్యా. చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది. టేస్ట్ చేయొచ్చా? దీనికి కూడా పర్మిషన్ అడగాల అభిరామ్? నీకేం కావాలో తీసుకుని తినమ్మా. వదినా, ఆ ప్లేట్ ఇలా ఇవ్వు. కాలుతున్నాయి, చూసుకుని తిను. థ్యాంక్స్ అత్తయ్యా. రాఘవ్, ఈరోజు చికెన్ 65 చేశారు. చాలా బాగుంది. తింటావా? ప్రేమిత, ఆగు. నువ్వు కూడా టేస్ట్ చేయి. చాలా బాగుంది. నీ ఎంగిలి చేత్తో నాకు తినిపిస్తావా? డాటీ ఫెలో. అది కాదు ప్రేమిత, చికెన్ 65 చాలా బాగుంది. నీకు కూడా తినిపిద్దామని. నేను నిన్ను అడిగానా? ఎందుకు అనవసరంగా నా జోలికొస్తున్నావు? నువ్వు మాట్లాడుకో. నువ్వు నా దగ్గరికి రావటం కానీ నాతో అనవసరంగా మాట్లాడటం కానీ చేయకూడదని చెప్పాను కదా, మరి ఎందుకు వచ్చావు? ప్రణీత, ఏమైందమ్మా? ఈ చికెన్ పీస్ చాలా బాగుంది ప్రణీత అని నీ కొడుకు ఎంగిలి చేత్తో నాకు తినిపిస్తున్నాడు. వరుసకి నీకు బావ కాబట్టి ఆ చనువుతో తినిపించుంటాడు. అందులో తప్పే ఉందమ్మా. ఈ బావా గీవా అనే వరుసలు నా దగ్గర పెట్టుకోకండి. మీరు మా నాన్నకి అక్క. ఆ బంధం అడ్డు పెట్టుకొని నాపై అధికారం చెలాయించాలని చూస్తే మర్యాదగా ఉండదు. ఏంటక్కా? విన్నావా తమ్ముడు? నీ కూతురు చిన్న పెద్ద లేకుండా ఎలా మాట్లాడుతుందో. అక్క, నా కూతురు ఈ ఇంటికి యువరాణి. తనకి నచ్చినట్టు మనం నడుచుకోవాలి గాని మనకి నచ్చినట్టు నా కూతురు నడుచుకోదు. అంతే. థాంక్స్ డాడీ. మాయా, మా అక్క పిల్లలకి చేపల పులుసన్నా చేపల వేపుడన్నా చాలా ఇష్టం. ఇంట్లో ఎవరూ చూడకుండా వెళ్లి వాళ్ళకిచ్చి రావాలి. మంజుల, ఏంటి వదినా? ఆ ఇంటికి చేపల కూర వాసనే వెళ్తుంది అనుకున్నా. ఇప్పుడు ఏకంగా చేపల కూరే వెళ్తుందన్నమాట. వదినా, వదినే మాట్లాడుతున్నా. ఆ రాజాగాడు నీ మొగుడు మీద కేసు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడమే కాకుండా ఎక్కడ పడితే అక్కడ నా తమ్ముణ్ణి నోటుకొచ్చినట్టు మాట్లాడి అవమానిస్తుంటే నువ్వేమో ఏమి ఎరగనట్టు, నీకేమి పట్టనట్టు ఆ ఇంటికి ప్రేమలు కూరలు మోస్తున్నావా? మా అక్కని కోపంగా చూస్తావేంటి? ముందు మా అక్క అడిగిన దానికి సమాధానం చెప్పు. నిన్నే సమాధానం చెప్పు. ఏం సమాధానం చెప్పమంటారండి? నేను వాడి కంటపడ్డం ఆలస్యం. ఎక్కడ పడితే అక్కడ గొడవ పెట్టుకోవాలని చూస్తాడు. అలాంటిది
ఆ ఇంటితో నీకు సంబంధం ఏంటే? ఆ? పులి గాండ్రింపు, పిల్లి లాలింపు అన్నమాట. అవునండి, తప్పే ఉంది. మీకు మీ అన్న కుటుంబానికి మధ్య ఎన్నైనా ఉండొచ్చు. వాటి గురించి ఆలోచిస్తూ ఆ ఇంటిని మర్చిపోయి నేను ఇంట్లో కూర్చోలేను. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నువ్వు నోర్మివే. అది మీ అన్న కుటుంబమే కాదు, మా అక్క కుటుంబం కూడా. నేనున్నానన్న నమ్మకంతో మా అక్క తన పిల్లల్ని నా చేతుల్లో పెట్టి చచ్చిపోయింది. వాళ్ళకి అమ్మైనా చిన్నమ్మైనా అన్నీ నేనే. నన్నాపే అధికారం మీకు లేదు చెప్తున్నా. నువ్వు ఎన్ని చెప్పినా నిన్ను ఆ ఇంటికి పంపించనమ్మా. వాళ్ళు నాన్నకి శత్రువులైతే మనకి శత్రువులే. ముందే బ్యాగిలా ఇవ్వు. ఇవ్వు. ఇవ్వమ్మా. వదులు ప్రణిత, వదులు. మంజులా, చూడండి డాడీ. ఇప్పుడు నేను తీసుకుని వెళ్తున్నాను, అంతే. ఇటు ఉండమ్మా, నేను తీసుకెళ్తాను. పర్లేదు, నేను తీసుకెళ్తాను. వద్దమ్మా, మీరు ఎప్పుడు వాటర్ క్యాన్ తెచ్చినా నన్నే ఇంట్లోకి మోసుకురమ్మని చెప్పారా మా అమ్మగారు. నమస్తే మేడం. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే వచ్చాను మేడం. సరే, ఒక్క నిమిషం ఉండవా, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. శ్రావణి, శ్రావణి. రాపిన్ని. శ్రావణి, దీంట్లో చేపల పులుసు, చేపల ఫ్రై, చికెన్ 65 అన్నీ ఉన్నాయి. ఆహా, చేపల పులుసు వాసన అద్దరిపోతుంది పిన్ని. చాలా థ్యాంక్స్ పిన్ని. రాజాకి చేపల కూరంటే చాలా ఇష్టం. వాడికి కూడా వడ్డించు. వడ్డించొచ్చు, కానీ ఈ కూర మీరు చేసిచ్చినట్టు తెలిస్తే మాత్రం హాట్ బాక్స్ తో మాత్రం తీసుకెళ్లి మొత్తం డస్ట్బిన్ లో పడేస్తాడు. నేనిచ్చానని ఎందుకు చెప్తావే? మీ నానమ్మ చేసిందని చెప్పి వాడు ఎలాగైనా తినేలా చేసి రావణి. పిన్ని, మా అమ్మ చనిపోయాక మీరు లేకుంటే మేము ఏమైపోయి ఉండేవాళ్లమో. శ్రావణి, ఏంటమ్మా చిన్నపిల్లలా? మీకు నేనున్నాన్రా. సరే, నువ్వింట్లోకి వెళ్ళు. ఆ గండు పిల్లి చూసిందంటే అరుస్తుంది. అవునవును, వస్తాను పిన్ని. ఇక్కడ మోహన్ రావు గారి ఇల్లు ఎక్కడో చెప్తారా? సార్, మిమ్మల్ని అడుగుతున్నాను. మోహన్ రావు గారి హౌస్. మోహన్ రావు ఇల్లేదో తెలియదు కానీ మోసగాడి ఇల్లు అయితే మాత్రం ఇదే. నిన్ను వెయిట్ చేయించానమ్మా, సారీ. పర్లేదు మేడం. ఇంట్లోకి రామ్మా, భోంచేసి వెళదు గాని. అయ్యో వద్దు మేడం, థ్యాంక్స్. రామ్మా. ఇంకా వాటర్ క్యాన్స్ వేయాలి. నాన్నకి బండి కావాలి కదా మేడం, నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వెళ్తాను.